నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. కిరణ్ టీవీ భక్తి ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ కూడా శ్రీ పరాభావనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. గురుగారి ద్వారా పంచాంగం అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఒక 1 మంత్ నుంచి అనుకుంటా నేను పిలుస్తున్నాను, ఈ పంచాంగం చెప్పండి గురుగారు రండి అని. మాకు ఇవాళ టైం ఇచ్చారు. సో ముందుగా శుభాకాంక్షలు గురుగారు. మీకు మన ఛానల్ తరపున మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలుగు వారికి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా, మీకు కూడా. గురుగారు, శ్రీ పరాభావనామ సంవత్సరం, మళ్ళీ ఈ సంవత్సరం అంతా కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? గ్రహాల రీత్యా ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? మళ్ళీ ప్రకృతి వైప్యంగా ఎలా ఉండబోతుంది ఒక్కసారి తెలియజేయండి. అలానే మనకి పరాభనామ సంవత్సరం, ఈ పరాభనామ సంవత్సరం అనగానే మనకి 2026 నుంచి 2027 ఏప్రిల్ 17 వరకు కూడా కొనసాగేటువంటి మనకి ఈ సంవత్సరం అని చెప్పుకోవచ్చు. తెలుగు సంవత్సరాల ప్రకారంగా చూసినట్టయితే కనుక అందులోనూ ఈ పరాభనామ సంవత్సరంలో మన ప్రకృతి వైపరీత్యాలు కూడా కొంచెం వేరే రకంగాను కొత్తగాను ఉండబోతున్నాయి. కాబట్టి ఏదైనా వైరస్లు వచ్చేదానికి అవకాశం కూడా ఎక్కువగానే కనపడుతూ ఉంది. దాని దగ్గర ప్రికాషన్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అలానే కుటుంబ విలువలు కూడా కొంచెం పెంచుకోవాల్సి వచ్చినటువంటి సందర్భం ఏర్పడుతుంది. అలానే ఎవరికి వారి యమునా తీరే అనేటువంటి భావం నుంచి బయటపడాల్సినటువంటిది తరుణం అయితే ఆసనమైందని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఈ పరాభనామ సంవత్సరం మనం చూడబోయేది ఏంటంటే కనుక ఆడపిల్లలే మగపిల్లలే పెళ్లి చేసుకునే విధంగా ఏర్పడుతుంది. ఏంటి గురుగారు అలా అంటున్నారు? అంటే అలాంటి వ్యవస్థ ఏర్పడిపోతుంది. దీన్ని బట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పేరెంట్స్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పరాభనామ సంవత్సరం అంటే మన పొరుగులు తీసేస్తూ ఉంటుంది. పరాభనామ సంవత్సరం అంటే మన పని మనం చేసుకున్నా కూడా ఎవరో వచ్చి పుల్లలు పెట్టేసి ఆ పనిని చెడగొట్టేసి మనల్ని హింసించాలి, ఇబ్బంది పెట్టాలి అనేటువంటి తత్వం ఎక్కువైపోతుంది. వ్యసనం, రంది, కుళ్ళు, కుతంత్రాలు ఎక్కువైపోతాయి. గొడవలు ఎక్కువైపోతూ ఉంటాయి. విలువలు ఉండవు, కుటుంబ వ్యవస్థ ఉండదు, విలువలు ఉండవు, పెద్దవారంటే గౌరవం ఉండదు. ఈ సంవత్సరం అందరికీ కూడా అలానే ఉంటుందా? భూమండలం మొత్తం అలానే ఉందమ్మా. ఓకే. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మన పని మనం చేసుకుంటూ ఉండాలి. ఎక్కువగా విలువలు కాపాడుకుంటూ ఉండాలి. అలానే పెద్దలు ఇచ్చినటువంటి పాఠ్యాలే కాకుండా పెద్దల్ని కూడా గౌరవిస్తూ ఉండాలి. పిల్లలకి బోధన చెప్తూ ఉండాలి. అన్ని రకాలు కూడా అందరూ కూడా తప్పులు, ఇది తప్పు అనిపిస్తే చేయకుండా మంచి రూట్లో వెళ్ళాలి. ఈజీ మనీ కోసం ఎక్కువ మంది చాలా రకాలైనటువంటి వ్యవస్థల్లోకి వెళ్ళిపోయేలాగా కనిపిస్తున్నారు. గురు వ్యవస్థ ఎక్కువలా ఉంది. ఎక్కడికక్కడే మోసపోతున్నామని తెలిసి కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎవరికైతే డబ్బు ఉంటుందో, ఎవరికైతే అండ ఉంటుందో వారొక్కరే హైక్లో ఉంటారు, వారొక్కరే మంచి పద్ధతిలో ఉంటారు. ఇవన్నీ కూడా పరాభనామ సంవత్సరం మనం చూడబోతున్నాం. మనకు తెలియకుండానే ఎన్నో జరిగిపోతూ ఉంటాయి. అలానే ప్రకృతి వైపరీత్యాలు కూడా చాలా గొప్పగా జరుగుతూ ఉన్నాయి. అన్నిటికీ నిత్యావసర వస్తువులు అన్నిటికీ కూడా రెక్కలు వస్తాయి. రెక్కలు అంటే ఎగిరిపోవటం కాదు, రేట్లు పెరుగుతాయి. అలానే గోల్డ్, సిల్వర్ లాంటివి కూడా కొంతమేర రేట్ అయితే స్థిరంగానే ఉంటుంది. 1,50,000 నుంచి 1,80,000 మధ్యన గోల్డ్ ఉంటుంది ఈ సంవత్సరం మొత్తం కూడా. అలానే సిల్వర్ కూడా మ్యాక్సిమం 10 లక్షలు, కిలో 10 లక్షల లోపే ఉండేదానికైతే అవకాశాలు కనిపిస్తున్నాయి. 6 లక్షల నుంచి 10 లక్షల లోపు మనకి ఈ సంవత్సరంలో చూడబోతున్నాం. కిలో. కాబట్టి ఇవన్నీ కూడా ఇట్లా ఉన్నాయి. ఇకపోతే విదేశీ వ్యవస్థ, విదేశీ సంస్థలు, విదేశీ సంబంధించినటువంటి విషయాలు మనం గమనించుకున్నట్టయితే కనుక అన్ని రకాలు కూడా బాగానే ఉన్నాయి. విదేశాల్లో అయితే అంత పట్టుత్వం ఉండదు. జాబుల పరిస్థితి కూడా అంత బాగుండదు. స్వదేశంలోనే మంచి అవకాశాలు లభ్యపడుతూ ఉంటాయి. అలానే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి అయితే ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సాఫ్ట్వేర్ రంగం కన్నా కూడా ఎవరికి వారు ఇండిపెండెంట్గా బతకాలి అనేటువంటి నినాదం ఉంటుంది. ఒకటైతే మంచి జరగబోతుంది. ఏంటది? ఈ పరాభనామ సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా భూమిని నమ్ముకునేటువంటి నినాదం వస్తుంది. ఈ భూమి మీద నమ్ముకొని భూమి మీద పంటలు పండించేసి ఆ పంటల్ని అమ్ముకునే విధంగా, ఆ పంటలతో తినడం విధంగా ఎక్కువగా రైతులుగా మారాలి అనేటువంటి నినాదానికైతే ఖచ్చితంగా ఏర్పడుతున్నారు. ఎందుకంటే జరిగేటువంటి పరిణామాలు, జరిగేటువంటి వ్యవస్థ, వైపరీత్యాలు ఇవన్నీ కూడా మనం ముందుగా గమనించుకున్నట్టయితే కనుక ప్రతి ఒక్కరు కూడా పంటల వైపు వెళ్ళటం, పంటలు పండించుకోవాలి అనే ఒక ఆలోచన రావటం మంచి విషయము. ఇది మాత్రం మనం అప్రిషియేట్ చేయొచ్చు. ఈ పరాభనామ సంవత్సరం మంచి ఏదైనా జరుగుతుంది అంటే కనుక ప్రతి ఒక్కళ్ళలోని చైతన్యం, ప్రతి ఒక్కళ్ళలోని మార్పు వస్తుంది. ఇక ఈ పరాభనామ సంవత్సరంలో మారేటువంటి గ్రహాలు ఏమైనా ఉన్నాయి అంటే అతిపెద్ద గ్రహాలు ఉన్నాయంటే కనుక గురువు ఒక గ్రహం మారుతుంది. అతిపెద్ద గ్రహాలైనటువంటి దాంట్లో గురువు మారుతున్నారు. తర్వాత రాహుకేతు కూడా మారుతున్నారు. శని భగవానుడు సైతం అయితే అదే రాశిలో ఉంటారు, కానీ నక్షత్ర మార్పు అయితే చెందుతారు. కాబట్టి ఏదైతే మీనరాశిలో ఉన్నారో ఆ మీనరాశిలోనే ఉంటారు, కానీ నక్షత్ర మార్పు చెందుతారు. శనిదేవుడు. అలానే రాహుకేతులు మారుతున్నారు. రాహుకేతులు వచ్చేసి, కేతు వచ్చేసి కర్కాటక రాశికి వెళ్తారు.
అలానే మకర రాశికి వెళ్తాడు రాహువు. అలానే గురువు కూడా కర్కాటక రాశి రావడం అనేది జరుగుతుంది. కాకపోతే ఇవన్నీ కూడా ఈ పరావనామ సంవత్సరంలోనే జరుగుతూ ఉంటాయి. అంటే ఎప్పుడో ఒకసారి మారేటువంటి గ్రహాల గురించి అయితే మనం మాట్లాడుకోవాలి కాబట్టి పెద్ద గ్రహాల గురించి మాట్లాడడం. ఇక ఇవన్నీ కూడా మనకి ప్రకృతి వైపరీత్యాలు, ఇంకా అందులోనూ ముఖ్యమైనటువంటిది రాజ్యాన్ని పాలించేటువంటి రాజకీయ నాయకులు. ఇక ఈ రాజకీయ నాయకుల గురించి ఆలోచించినట్టు కనుక పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం ఆరోగ్యం క్షీణించేలాగా ఉంటుంది. పార్టీల్లో కూడా కొంచెం కుమ్ములాట్లు జరిగేలా ఉంటుంది. నైట్ పార్టీలు పార్టీలు ఏ మారుతాయో ఏమొస్తే కూడా కొంచెం గొడవలయ్యేటువంటి దానికైతే ఉంది. కొత్త వాళ్ళందరికీ కూడా రాజ్యాన్ని అప్పగించేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అన్నింటిలో కూడా కొంచెం కుమ్ములాట్లు అయితే జరుగుతూ ఉంటాయి. ప్రతి మనిషిలో కూడా భావోద్రేకాలు ఎక్కువగా అవుతాయి కాబట్టి కొంచెం నెమ్మదిగా ఉండాలి. పిల్లలు పెద్దవాళ్ళగా ఆలోచిస్తారు, పెద్దవాళ్ళు పిల్లలుగా ఆలోచిస్తారు. కాబట్టి దానికి వ్యవస్థ మారిపోతుంది. కాబట్టి దాని తగ్గట్టు ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. వీటన్నిటి కూడా సమానత్వంగా ఉండాలి అంటే కనుక ప్రతిరోజు కూడా ఎవరికి నచ్చినటువంటి వారికి దైవుని యొక్క ఆరాధనలో ఉంటే కొంతమేర వీరికి బాగా అయ్యేదానికైతే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక మనకి ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే కనుక ఇక ద్వాదశ రాశుల్లోకి మనం ఒకసారి అడుగు పెట్టినట్టయితే కనుక గురుగారు ఈ పరాభావనామ సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ముఖ్యంగా పాటించాల్సిన పరిహారాలు ఏంటో ఒకసారి తెలియజేయండి. ఖచ్చితంగా ఈ పరాభనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటి సింహరాశి. ఈ సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, అలానే రాజ్యపూజ్యం 7, అవమానం కూడా 7. మిశ్రమ ఫలితాలు అనమాట. మిశ్రమంగా ఉన్నాయి. అన్ని గ్రహాలు కూడా వీరికి వెళ్ళి మిశ్రమంగా ఉన్నాయి. చాలామంది అంటూ ఉన్నారు ఎక్కువ కాదు తక్కువ కాదు, బ్యాలెన్స్ మిశ్రమంగా ఉన్నాయి. శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఉంది. శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఉంటుందో మీకు ఏ పనులు అవ్వవు, ఏ పని చేసినా ముందుకు వెళ్ళదు అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉన్నారు. కానీ అలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు. శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క సింహరాశి వారికి సింహరాశిలా దాంట్లో కేతు ఉన్నాడు. ఇవన్నీ కూడా మారబోతున్నాయి ఈ సంవత్సరం మొత్తంలో. ఈ మారేటువంటి గ్రహాల వలన స్థితిగతులు కూడా మారుతూ ఉన్నాయి సింహరాశి వారికి. ఏదనుకుంటే అది ఇప్పటివరకు కూడా వెనకంజి పోతూ ఉంది. ఎందుకంటే 2025లో మారినటువంటి గ్రహరీత్యా ప్రకారంగా శని భగవాన్ అశుభ దృష్టి ఈ యొక్క సింహరాశి మీద ఉంది. కానీ ఈ పరాభనామ సంవత్సరంలో మారేటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా శని భగవాన్ మారకపోయినప్పటికీ కూడా వీరికి మంచి జరిగేటువంటి యోచన అయితే కనబడుతుంది. ఇల్లు కావాలంటే ఇల్లు, కారు కావాలంటే కారు, జాబ్ కావాలంటే జాబ్ వచ్చేటువంటి ఆలోచన ఉంటుంది. ప్రయత్నం చేస్తే 1-2 సార్లు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీరు సాధించుకునే దానికైతే కనబడుతుంది. సినీ రంగం, రాజకీయ రంగం, ఐటీ రంగం, అన్ని రంగాల్లో కూడా వీరికి కొంతమేర పోయిన సంవత్సరం కన్నా బాగుంది అని చెప్పొచ్చు. ఇక మిశ్రమ ఫలితాలు అయితే అంతే ఉంటుంది. మిశ్రమ ఫలితాలు ఏంటంటే కొంచెం మంచి జరిగేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేసేయవచ్చు ఈ యొక్క సింహరాశి వారు. ఇంకా కూడా వీరికి బ్యాంకింగ్ రంగాల వారికి, ఫైనాన్షియల్గా వారికి, ఇన్స్టిట్యూట్స్ పెట్టుకోవాలనుకున్న వారికి, అలానే వీరికి మ్యూచువల్స్ కానీ షేర్స్ కానీ పెట్టుకోవాలి ఇన్వెస్ట్మెంట్ అనుకున్న వారికి అయితే చాలా బాగుంటుంది. ఎవరికైనా అప్పు ఇచ్చున్నా కూడా డబ్బులు ఇచ్చేదానికి ఉంది. ప్రయత్నం చేస్తే కనుక ఈ సంవత్సరంలో ఖచ్చితంగా వీరికి మంచి జరిగేటువంటి యోచన కనిపిస్తూ ఉంది. పెళ్లి కాని వారికి పెళ్లి అయ్యేటువంటి యోచన ఉంది. కాబట్టి పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే ఏప్రిల్ తర్వాత వీరికి ప్రయత్నం చేసుకుంటే 2026 సంవత్సరం ఏప్రిల్ తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పెళ్లి కూడా అయ్యేటానికి ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకోవచ్చు. ఆరోగ్య రీత్యా ఎలా ఉందండి వీరికి? ఆరోగ్య రీత్యా అయితే కనుక కొంచెం ఒబిసిటీ రావటము, ఎసిడిటీ రావటము, కొంచెం బాడీ పెంచడము, అలానే స్టమక్ రిలేటెడ్ సమస్యలు అయితే కనపడతామని దాని దగ్గర ప్రికాషన్స్ అయితే ప్రతిరోజు కూడా జీరా వాటర్ తాగడం, వామ్ వాటర్ తాగడం లాంటివి చేసుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా వీటికి సరిపోతుంది. మళ్ళీ వీళ్ళకి బాగా కలిసి వచ్చే రోజులు కానివ్వండి, కలర్స్ కానివ్వండి ఏంటి? ఇంకా సింహరాశి వారికి ఈ పరాభనామ సంవత్సరంలో మొత్తం అన్ని రకాల కలిసి రావాలనుకున్నా, అన్ని రంగాల్లో బాగుండాలనుకున్నా, వీరు ఏ పని చేసినా ముందుకు వెళ్ళాలనుకుంటే కనుక వీరి మీద ఏదైనా చెడు క్రియలు జరిగి ఉండొచ్చు. గ్రహాల యొక్క స్థితిగతులే కాకుండా వీరి మీద చెడు క్రియలు జరిగితే కూడా కొన్ని అనుకున్న పనులు ముందుకు వెళ్ళవు. కాబట్టి అది మానవులు చేసేటువంటి పని. కాబట్టి ఖచ్చితంగా అలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక ఏ పని ముందుకు వెళ్ళట్లేదు, ఎట్టి చేద్దాం అవ్వట్లేదు, స్ట్రెస్ అవుతుంది, అలానే హెడేక్ వస్తుంది, బ్యాక్ పెయిన్ ఉంటుంది, నాకు ఏం అర్థం కావట్లేదు, ఏం చేయాలో, పాలు పోవట్లేదు, డబ్బులు ఉండట్లేదు అనుకున్న వారు ఎవరుంటే వారి వేరు జయించినటువంటి క్రేవ్ వల్ల మాత్రమే అలా ఉంటుంది. అది జాతక ప్రకారంగా కాదు. కాబట్టి అలాంటి వారు ఎవరుంటే సంప్రదించవచ్చు. ఇకపోతే ఇక కలర్స్కి వచ్చేటప్పటికి వీరికి వచ్చేటప్పటికి కనుక ఆరెంజ్ కలర్, టమాటో కలర్, రెడ్ కలర్ 3 కలర్స్ కూడా సింహరాశి వారికి అద్భుతంగా ఉంటాయి. అలానే నెంబర్ కూడా వచ్చేసి 7 and 5 2 నెంబర్లు అద్భుతంగా ఉంటాయి. ఇక వారం కూడా వచ్చేసేపటికి మంగళవారం, శనివారం 2 వారాలు బాగుంటాయి. ఇక ఏదైనా దేవుని అనుగ్రహం కావాలి కాబట్టి వీరు ప్రతిరోజు కూడా మునక్కా ఉంటుంది. మునక్కా అంటే మునక్కాయలు కాదు, కిస్మిస్లా ఉంటాయి అవి. ఈ మునక్కా వచ్చేసి ప్రతిరోజు ఒక 4-5 తినాలి వీరు తినాలి. అలానే ఈ మునక్క నీళ్ళలో వేసుకుని నానబెట్టుకొని అయినా సరే అవి కూడా తాగితే కూడా చాలా మంచిది వీరికి. ఇంకా దాంతోపాటు దేవుని అనుగ్రహం అయితే కనుక దత్తాత్రేయ స్వామివారి పూజించడం, దత్తాత్రేయ స్వామివారికి బట్టలు పెట్టడం, పట్టు వస్త్రాలు సమర్పించడం, అభిషేకం చేసుకోవడం, అర్చన చేసుకోవడం లాంటివి చేసుకుంటారు. గోధుమ రొట్టెలు కూడా దత్తాత్రేయ స్వామివారికి, వినాయక స్వామివారికి, దత్తాత్రేయ స్వామివారికి, అలానే సాయిబాబా ఆలయంలో గోధుమ రొట్టెలు కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. ఇలాంటి పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా అదృష్టం అనేది వాడుకుంటుంది. 56 రూపాయలు వీరే తీసేసుకొని ఎవరికైనా అడుక్కునే వారి పెద్దవారికి దానం ఇస్తే కూడా మంచి జరుగుతుంది. ఏదైనా బఠానీలు గుగ్గిళ్ళు వండేసి ఆ స్వామివారి నైవేద్యం పెట్టవచ్చు. వినాయక స్వామివారికి కానీ
లేదంటే కనుక విష్ణు ఆలయం ఎక్కడైనా పెట్టొచ్చు. ఇలాంటి పరిహారాలు చేసుకుంటే కనుక ఈ పరాభనామ సంవత్సరంలో సింహరాశి వారికి కూడా అదృష్టం అనేది ఖచ్చితంగా ఉండేదానికి అయితే కనపడుతుంది కాబట్టి అదృష్టవంతులు అవ్వచ్చు. తప్పకుండా గురుగారు, ఉగాది నుంచి సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు.